ఈరోజు దేవుని వాగ్దానము రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరము చెందాలి అంటున్నాడు. ఈరోజు నువ్వు అడుగుచున్నావేమో దేవుణ్ణి, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, ప్రభా నేను ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అని ఒకవేళ నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ మనస్సు మారిందా, నీ మనస్సులో ఇంకా మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో, అందుకే దేవుని చిత్తానికి బయలుపరచట్లేదేమో. ఒకసారి పరీక్ష చేసుకో. నీ మనస్సు మార్చుకొని రూపాంతరం చెందిన అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి నీకు అడ్డుగా ఉన్నవేంటో, అయ్యా ఇంకా నేను మార్చుకోలేనివి ఇంకా ఏమైనా ఉంటే నన్ను మార్చు ప్రభా అని మార్చుకొని దేవుని చిత్తాన్ని